రోజు మేము స్వాములందరం కూడా ప్రమాణం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వామివారికి 200 రూపాయల కానుకగా సమర్పిస్తున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బంగాయి చరణ్ గారు గోనె సురేష్ దంపతులు 25 కిలోల బియ్యం స్వామివారికి సమర్పించుకున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు విడిచిపెట్టకుండా దూరం చేయగలని మనవి. స్వామివారికి 200 రూపాయల కానుకగా సమర్పిస్తున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్వామివారికి 500 రూపాయల కానుకగా సమర్పిస్తున్నారు. వారికి ఉన్నటువంటి ఆ అభినందన స్వామి నారాయణ గారు వర్తించడానికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గుండెకి కాంతయ్య గారు జ్ఞాన ఆరోగ్యాలు వర్తించడానికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్నాన్ని ఎవరు కూడా వృధా చేయకూడదు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మాటలకు భక్తులకు తెలియజేయగా పురుషులకు కొంతమంది చిన్నప్పుడు మరణ పంటలు నేను అటే పోతా. జై శ్రీరామ్. గణేష్ గారు స్వామివారి మహా అన్నదాన యజ్ఞానికి 25 కిలోల బియ్యాన్ని సమర్పిస్తున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అభయాంజనేయ స్వామి దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఇట్టి కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామదూతాయ నమః. జై శ్రీరామ్. 22వ వార్డు బాలాజీ రోడ్డు రామ్నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత 11 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ స్వాములు మాలధారణ చేయడం జరుగుతుంది. ఆ రోజు మాడవేణి సురేష్ గురుస్వామి గారు సంకల్పము ఒకటి చేసుకున్నారు. ఏదైతే మన ప్రాంతంలో మన గ్రామంలో ప్రతి ఊర్లో కూడా హనుమాన్ దేవాలయం ఉంటుంది. హనుమాన్ భక్తులందరూ కూడా మరి మధ్యతరగతి వాళ్ళు మరి ఇతరులు కూడా అందరూ మాలధారణ చేసుకుంటారు. మరి మనందరం కూడా ఒకటే ప్రాంతంలో ఒకటే ప్లేసులో కూడా అందరి స్వాములందరికీ అన్నదానం చేయాలని చెప్పి వారు సంకల్పం ఇచ్చుకున్నారు. ఆ సంకల్పాన్ని 2024 ఈ హనుమాని దీక్ష పరుల్లో పడ ఆ సంకల్పాన్ని మేమందరం కూడా ఆ గురుస్వామికి మద్దతుగా తెలిపి 41 రోజు మండల దీక్షలో ఏదైతే మొదటిసారి 41 రోజు దీక్ష స్టార్ట్ అయిందో
ఆ రోజు నుండి కూడా ప్రతి నిత్యం కూడా 41 రోజులు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతమంది స్వాములు వచ్చినా కానీ 150 నుంచి మొదలు పెట్టుకొని 480 పైచలకు స్వాములకు కూడా ఇక్కడ నిత్యాన్నదానం చేయడం జరిగింది. ఇట్టి నిత్యాన్నదానానికి నామకరణ రామ్ యువసేన సేవా సమితి అంటే గురుస్వామి గారి సంకల్పము. వారికి రాముల వారికి ఆంజనేయ స్వాములు ఎలా అయితే రామసేతు కట్టినారో ఆ గురుస్వామి కూడా మేమందరం కూడా ఆ విధంగా సహకరించినాము. దానికి మరియు దాతలు దినదినము వారు కూడా సంతోషపడి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పెళ్లి రోజు, పుట్టినరోజు, ఇతర శుభ కార్యక్రమాలకు కూడా ముందుకు వచ్చి దాతలు కూడా వారి పేరిటి మీద అన్నదానం చేయడం జరిగింది. దీన్ని కూడా ఇక ముందు కూడా ఆలయ పక్షాన మరియు వార్డు పక్షాన కూడా ఆ గురుస్వామికి మనందరం కూడా ఎల్లవేళలా అండదండగా ఉండి నిత్యాన్నదానము ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పని ఈ రోజు మేము స్వాములందరం కూడా ప్రమాణం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అన్నదాన ప్రభువే, అన్నదాన మాతే, జై బజరంగబలి, జై శ్రీరామ్, శ్రీరామ దూతాయ నమః. ఇట్టి అన్నదానానికి గురుస్వామికి మరి నిత్యము కూడా నేను వేరే మాస్టర్ని పెట్టడం అవసరం లేదు. నేనే ఆంజనేయ స్వామి మాలలో ఉన్న అన్ని కూడా నేను చేస్తా అని చెప్పని మరియు సల్ల శ్రీకాంత్ గారు మరియు ముఖ్యంగా గుర్రాల సాయి గారు కూడా వారు నిత్యము వంటలు చేయడానికి ముందుకు వచ్చారు. అట్లాగే 41 రోజు దినము కూడా గుర్రాల సాయి గారు ఆ ఆంజనేయ స్వామికి నిత్య పూలదాతగా నిలిచారు. వారికి సహకారంగా ఆర్టీసీ డ్రైవర్ చేస్తూ ఉంటూ కూడా తన పని నిమిత్తం వర్క్ పూర్తి చేసుకున్నాక కూడా అన్నదానము వంటలు చేయడానికి సల్ల శ్రీకాంత్ కూడా సహకరించారు. అట్లాగే ముఖ్యంగా ఒకరోజు మన ఇంట్లో అన్నదానం పెట్టాలంటే ఎంతో మంది జమ కూడితే కూడా పని కాదు. అలాంటిది రామ భక్తులందరూ కలిసి కూడా నిత్యం స్వయంగా వారే కూరగాయలు కట్ చేసుకొని మరియు ఆ వంటదానికి ఏదైతే అవసరం ఉన్నో అవన్నీ కూడా సమకూర్చుకొని మా అందరికీ కూడా సహకరించుకొని అందరం కూడా ఐక్యతగా నిలిచి ఈ 41 రోజుల అన్నదానాన్ని విజయవంతంగా నిర్వహించాము. మరియు అట్లాగే పాత్రికేయ మిత్రులకు కూడా ఈ ఆలయ పక్షాన ఉన్న వార్డు ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పర్యావరణ హాని కలుగుతుంది కాబట్టి ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీరు తిన్న ప్లేట్లను ఆ క్లీనింగ్ సెక్షన్ వాళ్ళకు అందించగలరని భక్తులను కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సహకరించగలరు. పర్యావరణానికి హాని జరుగుతుందని చెప్పని ప్లాస్టిక్ పేపర్లు నిషేధించడం జరిగింది. మీరు సహకరించగలరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. దయచేసి అన్నాన్ని వృధా చేయకూడదు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మండలకాల దీక్ష నిత్యాన్నదాన కార్యక్రమంలో రామ్నగర్ జయశ్రీరామ్ మరియు రామ్నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయ సహకరించిన భక్తులకు ఐదోత్తరం జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
స్వామివారికి అందరూ బయట సమర్పిస్తున్నారు. ఒక్క నిమిషం అయ్యో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. బంగాయి చరణ్ గారు స్వామి వారికి 11 రూపాయలు దానిగా సమర్పిస్తున్నారు. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. శ్రీ దంపతులు స్వామివారికి 100 రూపాయలు సమర్పించుకున్నారు. సురేష్ దంపతులు 25 కిలోల బియ్యం స్వామివారికి సమర్పించుకున్నారు. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. నడిపించిన 400 మంది ముందు హోమం చేసి నా హైందవుల గుండెల ధైర్యం నింపుతా. మనుషుల్ని చంపగలరేమో కానీ మా మతాన్ని హిందూ ధర్మాన్ని చంపలేరు.